రుణమాఫీకి కట్ ఆఫ్ గత ఏడాది డిసెంబర్ 12/12/2018 నుంచి 9/12. ఇగో నేను మొన్న కూడా చెప్పిన సేమ్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ 5 సంవత్సరాల పీరియడ్ లో తీసుకున్నటువంటి రైతులకు మాత్రమే అవుతుంది. ఈ డేటు బాగా గుర్తుపెట్టుకోండి. ఇగో రుణమాఫీ, ఈ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు మాత్రమే, ఈ మధ్యలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే 2 లక్షల రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఇందులో చాలా మంది ఎగ్జామ్ చేసిర్రు. ఎందుకోసం అంటే 37,000 కోట్లు కావాల్సినటువంటి ఆ ఖర్చుకి 31,000కు కుదించగలిగినరు. దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తా. ఈ 6,000 కోట్లు ఎక్కడ మిగిలినాయంటే ఐటీ ట్యాక్స్ పేయర్స్ కి, ఈ ఐటీ కట్టేటోళ్ళకి, అట్లే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అట్లే ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, సో వీళ్ళకి కట్ చేస్తే మిగిలింది 6,000 కోట్ల రూపాయలు. మిగిలితే 31,000 కోట్లతోని ఈ డిసెంబర్ 2018 టు డిసెంబర్ 23 మధ్యలో 2 లక్షలు తీసుకున్న ఎన్ని బ్యాంకులను ఉండని, ఒక బ్యాంక్ లో 30,000 ఉండని, ఇంకో బ్యాంక్ లో 50,000 ఉండని, ఇంకో బ్యాంక్ లో 1,00,000 రూపాయలు ఉండని, ఓవరాల్ గా 2 లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఇగో డేట్లు కూడా చెప్పిండ్రు. ఈ డేట్లు కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకోసం అంటే ఆ డేట్ మధ్యలో మీ లోన్ ఉంటేనే పోతుంది, లేకపోతే పోదు. ఇదిగో చూడండి, 12/12/2018, 9/12/2023, 9/12, ఇదేమో 12/12, ఇదేమో 9/12. ఈ 9/12 ఏంటి తెలుసా? వీళ్ళు ప్రభుత్వంలోకి ఎక్కే ముందు, అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరో ఆ డేట్ వరకు కట్ ఆఫ్ పెట్టినరు. ఆ తర్వాత తీసుకున్న లోన్లు ఏమైనా ఉంటే అవి ఎట్లయినా పనికిరావు. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ లో, ఈ మధ్యలో ఉన్నటువంటి లోన్లకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది క్లియర్ గా. ఇంకా దానికి సంబంధించిన వార్తలు ఏమో వచ్చినా చూద్దాం. అంటే ఇంకెవరికన్నా తగ్గించిండ్రా, పెంచిండ్రా, అది కూడా అర్థం కావాలి పబ్లిక్ కి. ఇగో ఇది కూడా రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీ చేసిర్రు. అది సరే, గతంలో శ్రీమంతులు ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారని అది మాట్లాడదు. మళ్ళా ఇక ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇగో నేను చెప్పిన 31,000 కోట్లు ఒకే విడతలో మాఫీకి కేబినెట్ సమ్మతి, త్వరలోనే అన్ని వివరాలతో జీవో, అందులో గైడ్ లైన్స్, అర్హతలు, ఆంక్షలు. ఇగో ఇది అసలు ముచ్చట. గైడ్ లైన్స్, అర్హతలు, ఆంక్షలు ఇందులోనే ఉంది. వాళ్ళు పెట్టాలనుకుంటున్నటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టిరు. సో మంత్రులు, ప్రజాప్రతినిధులు అనర్హులు, మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ. మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబు ఇస్తారు. వారు ఇచ్చేది అధికారిక సమాచారం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. వీళ్ళు ఇచ్చేదే, పొంగులేటి శ్రీధర్బాబు ఇచ్చేది మాత్రం అధికారిక సమాచారము, మిగతా ఇచ్చేది ఎవరు అధికారిక సమాచారం కాదు అని చెప్తూ ఇక్కడ చూసారు కదా, బీఆర్ఎస్ 9 ఏళ్ల పరిపాలనలో 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయగలిగింది. వీళ్ళు వచ్చిన 5 నెలల్లో 31,000 కోట్ల రుణమాఫీ చేయగలుగుతా ఉన్నారు. అది సాధ్యపడుతూ ఉంది, కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకోటి, ఇది 15 ఆగస్టు లోపు అయిపోతుంది. వాళ్ళు చెప్పిన మాట అదే అన్నట్టుగా ఆ మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో గైడ్ లైన్స్ ఒకటే, నేను ఇందాక చెప్పినటువంటి ఐటీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అవు మరి అలాగే పైసలు లేవా? గదిలేక వచ్చిర్రా ఇల్లు రాజకీయాలకి? ఎవరో ఒక్కరు ఇద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారు. అది వ్యవసాయం చేసినోడే కాదు కదా, నాగలు పెట్టి వ్యవసాయం చేస్తారా? ఎవరో ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ఉద్యోగస్తులు, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటారో, వ్యవసాయం చేయించేటోళ్ళు ఉంటారు. కానీ వీళ్ళైతే పూర్తిగా రాజకీయ నాయకులల్లా ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో కూడా అన్నారు, ఇప్పుడు కూడా అంటా ఉన్నారు. అట్లా వాళ్ళకు రైతు బంధు కూడా వేయద్దని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక వీళ్ళ అనర్హులు అని చెప్పిండ్రు కదా, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ఖచ్చితంగా మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారట. మరి అభిప్రాయాలు కావాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సరే మనకు అయ్యే కొద్దిగా ఈ మాత్రం అయ్యేదానికి అనవసరంగా ఎందుకు మనకు చెడ్డ పేరు వస్తుంది, సో మనకు రైతు బంధు, రైతు బీమా సార్ తీసుకోవద్దని డిసైడ్ అవుతారు. ఎమ్మెల్యేలకు కూడా అది ఒప్పిస్తారని నేను అనుకుంటా ఉన్నా. చూద్దాం. ఇక్కడ త్వరలోనే మహిళలకు 2,500 దీనికోసం వెయిట్ చేస్తా ఉన్నారు. గృహజ్యోతిలా ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు ఇస్తామన్నారు, అది ఓకే ఇచ్చిండ్రు. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించుకోవాలి. ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఇచ్చేసిండ్రు. ఈ 2,500కు మరి ఏం రూల్స్ పెడతారనేది చూడాలి. మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం, ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు, ముసాయిదా గైడ్ లైన్స్ రెడీ, విధానపరమైన నిర్ణయం కోసం వెయిటింగ్ అంటూ. ఇగో ఇందులో ఒకసారి చూడండి, రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం, నా జీవితంలో ఈ రోజు అంటే జూన్ 21న నిన్న చరిత్రాత్మకమట. వరంగల్ వేదికగా మే 6, 22న లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ
నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాట నిలబెట్టుకుంది. తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ట్వీట్ చేసిరిగా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. వరంగల్లా ఎప్పుడైతే రాహుల్ గాంధీని పిలిచి ఆ రోజు మేము ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, ఆ డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు 3 ముఖ్యమైనవి. రైతు డిక్లరేషన్ లో ఒకటి, కేసీఆర్ చేయలేనటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్పింది ఒకటైతే, రెండవది రైతులకి రైతు బంధు కాదు రైతు భరోసా చేసి మేము పెంచి ఇస్తాము పెట్టుబడి సాయం అని చెప్పింది రెండవది. ఇక మూడవది వచ్చి వ్యవసాయ కూలీలకు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. సో దానికి వాళ్ళకు కూడా కొంత డబ్బులు ఇస్తాము పెట్టుబడి సాయమో లేకపోతే వాళ్ళకు కొంత భరోసా కింద ఆర్థిక సాయం చేస్తామని చెప్పిండ్రు. సో దానికోసమే ఆ 3 గనక నెరవేర్చకపోతే మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, ఈ 3టికి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పిండ్రు. సో అందుకోసమే ఆ రాహుల్ గాంధీతో చెప్పించినటువంటి మాటల్ని నిజం చేయడానికి ఈ రోజు పూర్తిగా ఇది క్లియర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కట్ ఆఫ్ తేదీని సైతం నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ 9వ తేదీలోపు రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేయాలని, దానిని ఒకే విడతలో అమలు చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రుణమాఫీ అమలుపై లోతుగా చర్చించారు. మంత్రులంతా వారి అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పి పూర్తిగా ఈ డేట్లు గుర్తుంటే చాలు మీకు. రైతులు చూస్తున్న రైతులు ఉంటే 2018 నుంచి 23 మధ్యలో మీరు ఏ బ్యాంకు నుంచి ఎంత లోన్ తీసుకున్నారో చెప్పండి. దాన్ని బట్టి ఆ లోన్ 2 లక్షల లోపు అయితే కనుక క్లియర్ అయిపోతుంది. ఇక ఇదొకటి క్లియర్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్నటువంటి విషయం ఇది. అంటే చాలా సంవత్సరాలుగా రైతులకు రుణమాఫీ చేస్తా, లక్ష మాఫీ, విడుదల వారిగా మాఫీ, అదని ఇదని కేసీఆర్ ఎట్లయితే ఆపి పెట్టిండో రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసేసుకుంది. రైతు రుణమాఫీ జరగబోతుంది. దానికి కావాల్సిన నిధులను కూడా సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నది. సో ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని చెప్పొచ్చు. ఇది నిజంగా రైతులకి సంతోషకరమైన వార్తతో పాటు ఇది కాంగ్రెస్ కి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా ఇది చాలా పెద్దది, ఇది చేయలేరేమో అనుకున్నారు చాలా మంది, బట్ చేసేసిండ్రు. సో అయిపోతుంది, ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఉంటది అని చెప్పేసి కనిపిస్తా ఉంది. సో రైతులుగా హ్యాపీగా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లన్నీ కూడా జీరోలు అయిపోతాయి. సో తర్వాత మళ్ళీ కావాలంటే లోన్లు తీసుకోవచ్చు, కానీ మళ్ళీ ప్రభుత్వమే కట్టుకుంటది అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు. చాలా చోట్ల ఏం కత్తి గవర్నమెంట్ మాఫీ చేస్తుంది, మళ్ళీ ఎందుకు కట్టాలని చెప్పి అనుకుంటా ఉంటారు. సో అది మరి ఎటు పోతుంది, ఎటు దారి తీస్తుంది అనేది అయితే నాకు అర్థం కాదు. కానీ చాలా మటుకు కొంత నెగిటివ్ కూడా ఉంటుంది అక్కడ. ఎట్లాగో ప్రభుత్వం మాఫీ చేస్తుంది మనం ఏది కట్టేదని ఇంట్రెస్ట్ కూడా పే చేయకుండా రెన్యువల్ కూడా చేసుకోకుండా ఆపిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకోసమే ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి రైతు భరోసా గైడ్ లైన్స్ కోసమట. ఇది ఒకసారి చూడాలి. రైతు భరోసా గైడ్ లైన్స్ ఏంటియో ఏం పెట్టిరో తెలిస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఎవరెవరికి ఇవ్వచ్చు ఎవరెవరికి ఇవ్వద్దని. ఎందుకంటే పనికి మాలిన భూములకు కూడా ఇచ్చిర్రు, అసలు పనికిరాని భూములకు ఇచ్చిండ్రు, అవి దేనికి ఒక్కరికి రాని భూములకు ఇచ్చిర్రు అని చెప్పినప్పుడు. అయితే ఈ విధానాల ఈ అంచనా 31,000 కోట్లు చూసినాము. ఇక జీవో వస్తుంది కదా, జీవోలో సంపూర్ణ వివరాలు కూడా ఉంటాయి, ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇయ్యరు అనేది. సో ఈ ఎలక్షన్ కోడ్ కారణంగానే ఆలస్యమైందని చెప్తూనే ఇక రైతు భరోసాకు సంబంధించి చూడు, ఇక సమాజంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. సో దాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు భాగస్వాములందరితో చర్చించి వారిచ్చే సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ అందించాలని ఆలోచిస్తున్నట్టు మీడియాకు వివరించారు. గతంలో అర్హత లేని వారికి ఇచ్చారని, శ్రీమంతులు, ఫామ్ హౌస్ ఓనర్లు వాళ్ళకు కూడా ఇచ్చారని, చివరకు గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వచ్చినట్టు ఆరోపణలు విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. రోడ్లు, గుట్టలు, పుట్టలు, వెంచర్లు లాంటి వాటికి సైతం ఇచ్చినట్లు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈసారి వాటికి తావు లేకుండా జవాబుదారీతనంతో ప్రభుత్వం వ్యవహరించాలనుకుంటుందని తెలిపారు. డిప్యూటీ సీఎం గా ఉన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో సభ్యులుగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారని తెలిపారు. రైతు భరోసా విధి విధానాలను ఈ సబ్ కమిటీ ఖరారు చేస్తుందని, ఇందులో భాగంగా రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాల ప్రతినిధులతో చర్చిస్తుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివిధ వర్గాలకు చెందిన నిపుణులతో మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వానికి వచ్చే నెల 15వ తేదీలోగా నివేదిక సమర్పిస్తుందన్నారు. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ అభిప్రాయాలు తీసుకుని అర్హులను గుర్తించేందుకు సమిష్టి నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుంది కదా. ఒకసారి చూడండి, ఇది నేను చెప్పిన తప్పైతే మీకు మళ్ళా ఆ రోజు మీకు రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ వచ్చిన రోజు మాట్లాడదాం. రైతు భరోసాని ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా జరగబోతున్నటువంటి విషయం
5 ఎకరాలకు కుదించబోతా ఉన్నారు. 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇదే. దీని తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంట్లో స్ప్లిట్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆల్రెడీ పిల్లలకో లేకపోతే భార్య పేరు మీదకో ఇంకొకరి పేరు మీదకో స్ప్లిట్ చేసే ఛాన్స్ ఉంటది. సో దీనికి కూడా మరి ఏమన్నా విధి విధానాలు వస్తాయా అని చెప్పి అడుగుతా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు భరోసా కనుక ఇక్కడ తక్కువ వస్తుంది అనుకుంటే 5 ఎకరాల కంటే మామూలు విషయం కాదు. ఇక్కడ 7,500 రూపాయలు పర్ ఎకరాకి. సో సంవత్సరానికి 15,000 రూపాయలు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇంటూ 5 ఎకరాలకు వేసుకుంటే 75,000 రూపాయలు సంవత్సరానికి నష్టపోతాడు. అంటే రాదు కాబట్టి ఈ 75,000 రావడానికి ఏం చేస్తారంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్ల మీద 1-2 ఎకరాలను ఇట్లా స్ప్లిట్ చేసే అవకాశం ఉంటది. సో దాన్ని కూడా ఇవ్వద్దు అనేది అనుకుంటా ఉన్నారు. సో అది కూడా ఇలా పెట్టే గైడ్ లైన్స్ లో ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ 5 ఎకరాలకు మాత్రమే రైతు బంద్ చేస్తారా, రైతు భరోసా పడుతుంది. ఇక 5 ఎకరాల కంటే ఎక్కువ పడదు. అట్లే ట్యాక్స్ కట్టేటోళ్ళకు ఎవరికి కూడా పడదు. ట్యాక్స్ కట్టేటోళ్లకు, ఐటీ సబ్మిట్ చేసేటోళ్లకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అట్లే పొలిటికల్ ప్రజాప్రతినిధులకి అంటే రిప్రజెంటేటివ్స్ కి. మళ్ళీ పొలిటికల్ లీడర్ అంటే గల్లీలా కద్దరంగా వేసుకున్న ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్ అయిపోతారు కదా, వాళ్ళందరికీ రాదా అని చెప్పి భయపడారు. వాళ్ళకు కూడా వస్తుంది. కానీ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరైతే గెలుస్తారో ఎంపీటీసీ గానో లేకపోతే ఇంకా సర్పంచ్ గానో లేకపోతే ఇంకా జడ్పీ చైర్మన్ గానో జడ్పీటీసీ గానో ఉంటారు కదా, అందులో కొంతమందికి ఎక్కడి వరకు జిల్లా పరిషత్ స్థాయి వరకు, మండల పరిషత్ స్థాయి వరకు అనేది నిర్ణయం జరగబోతా ఉంది. సో రైతు భరోసా అందరికీ రాదు అనేది ఫిక్స్. రావద్దని కూడా కోరుకున్నారు చాలా మంది. సో వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లే. దీనికి 4,000 కోట్ల రూపాయలు కావాలి కదా. ఈ 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ 5 ఎకరాల తర్వాత చాలా మంది 10% రైతుల దగ్గర అంటే భూస్వాముల దగ్గర 90% భూములు ఉన్నాయట. ఇంకేమున్నది? ఈ 10% పెత్తందారులు, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర భూమి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ రైతు బంధు పోతుంది. సో అందుకోసమే తక్కువ ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఈ సన్నకారు, చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెట్టుబడి సాయం అందుతుంది. సో నిజంగా ఇది గతంలో కేసీఆర్ కూడా ఆలోచించాల్సి ఉంటే ఆయనకు కూడా చాలా విలుతలు వచ్చినాయి. కానీ ఆ రోజు ఏం చేసిందంటే వీళ్ళ నుంచి ఎందుకు వ్యతిరేకత మూట కట్టుకోవాలి, నా ఇంట్లోకి వెళ్ళిస్తున్నానా, ఫామ్ హౌస్ లకి వెళ్ళిస్తున్నానా, నా జేబులకి వెళ్ళి పెడుతున్నానా, ఇచ్చేస్తే అయిపోతుంది, ఇచ్చేస్తే ఆ ఓట్లు కూడా మనకు పడతాయి అని 2018లో కుట్ర చేసి ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలని చెప్పి ఆ ఎలక్షన్ కి ముందు చెక్కులు పంచిండు. గుర్తుందా? రైతు బంధు ఫస్ట్ టైం మనకు అకౌంట్లలో పడలేదు, చెక్కులు ఇచ్చిర్రు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా నేరుగా లబ్ధిదారునికి చెక్ అందింది. సో అది చూసుకొని ఆ రోజు ఓట్లేస్తేనే 88 సీట్లు ఇచ్చి రెండోసారి గెలిపించారు కేసీఆర్. సో రైతు బంధు వీళ్ళకి మాత్రమే పడుతుంది అనేది క్లియర్. ఇవే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీళ్ళకి మాత్రమే వేద్దామని చెప్పేసి ప్రభుత్వంలో ఆల్రెడీ డిస్కషన్స్ ఉన్నాయి. అందుకే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 ఎకరాలకే కట్ ఆఫ్, నో డౌట్ 5 ఎకరాల వరకే రైతు బంధు పడుంది, దాని భరోసా పేరుతో. ఇక్కడ చూడండి ఒకసారి, సో 2,500 రావాల్సినటువంటి గృహలక్ష్మి, మహాలక్ష్మి స్కీమ్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఈసారి మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని నిర్ణయం తీసుకున్నారట. అందుకే రుణమాఫీ నేను మాట నిలబెట్టుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి విషయం ఇది నిన్న.